శ్రీగురు చరిత్ర 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. వివేకం వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వపాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాప కర్మఫలముల వివరం వినడం వలన ఆత్మనిగ్రహం దృఢతరం అవుతుంది. శ్రీగురుడు అందుకే కర్మ విపాకము ఉపదేశించాడు. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం. స ఏష భస్మం జ్యోతిః. ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మజాబాలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గురించి వివరణ ఉన్నది. కథారంభం. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయనా, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులశ్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించే, అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువు అంటే మానవుడే అని చెప్పి వారి తప్పులను ఎంచేవారు, గురునింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువుని, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. ధర్మశాస్త్రం, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనసులను విరిచి వారిచేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తరువాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయం అని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగటం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవటమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనులలో జన్మించి మరొకసారి అనుభవించటం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరం లేక పతనావధి శరీరం అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధం, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దు నెక్కుట, అల్లము, ఆకులు మొదలగు రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవతర్పితం కాని ఆవుపాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానం స్వీకరించటము, ఇతరుల జీవనాధారమును అపహరించటము, సంధ్యాకాలంలో నిద్రించటము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగు పెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాణ్ణి లేపి చీము, నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు.
గురుద్రోహి విప్రులను పరాభవించినవాడు బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటిగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషమ అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటకాదులుగాను పక్షిగాను పుడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరశ్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతారు. పరశ్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధు భార్య గమనం వలన గాడిద పాము జన్మలు, పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి ఇదివరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతి కూడా ఇదే సందేహం కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయనా, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయటానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయటం వలన కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమైపోతాయి. అంతటి సాధనం ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తరువాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రీ జపము, అందులో 10వ వంతు గాయత్రీ హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయన వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాసం మొత్తం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగున్నవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానం, రామేశ్వరంలో సముద్ర స్నానం, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వపాప నాశానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రం అను 2 సూక్తాలతోనూ, కస్యశూనం అనే సునశ్శేఫ సూక్తాలతోనూ, శనం ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అగమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని అనగా ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చెయ్యకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలాగే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది. 1 నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడివై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను. మానస సరోవరంలో మునిగాక కాకి హంసగా మారినట్లు, పరుసవేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరే అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వపాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని 100 సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావాల్సిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పాడు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 100 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో,
ఒక పెద్ద బండను ఎత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా. ఈయనను చంపటం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు బ్రహ్మర్షి, నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపచేసుకొని కొత్త శరీరాన్ని చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తమ దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకు అదెలా సాధ్యం? పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబూ, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి. నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు. భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మపరంపర నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయటం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఇతని ఒంటి మీద ఉన్న విభూది తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొని వచ్చారు. అతడితో, స్వామి, నాయనా, నీవితనికి స్నానం చేయించు. అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండలతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపై ఉన్న విభూది కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మరచిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లున్నది. ఇంతకు మీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగివేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది. కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.